హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము నంద్యాలలో ఉంటే బొమ్మల సత్రంలో ఒకటి పురాతనమైన ఆలయం ఉంది. దాన్ని రీమోడిఫికేషన్ చేశారండి. ఎలా చేశారంటే జస్ట్ మనం అక్కడ ఉన్నామనుకోండి, సేమ్ షిరిడీలో ఎలాగైతే ఉంటామో అలాగే ఉందండి. సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే అక్కడ గోల్డెన్వి అవి ఉన్నాయి, ఇక్కడ జస్ట్ మాడ్యూలర్ ఉన్నాయి. కానీ మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, షిరిడీకి వెళ్ళిన ఫీలింగే వస్తుంది మనకు. మనం అక్కడ హారతికి ఎలా నిలబడతారో ఇక్కడ కూడా అలాగే హారతికి నిలబడతారు. సేమ్ అక్కడే ఇత్తడి విగ్రహం ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇత్తడి విగ్రహము. స్వామివారు కొంచెం క్రాస్గా కూర్చొని ఉంటారు, షిరిడి సాయిబాబా వారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. స్వామివారి పాదుకలు, పాదాలు, ఇంకా మనకు చావిడి కూడా ఉందండి దగ్గరలో. పక్కనే మనకు షిరిడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్ళామనుకోండి, మనకు షిరిడీలో అయితే చావిడి వస్తుంది. అలాగే మళ్ళీ మనము ఇంకా కొంచెం 1/2 కిలోమీటర్ వెళ్తే స్వామివారి ద్వారకామాయి వస్తుంది కదా. ఇక్కడ కూడా అలాగే ద్వారకామాయి పెట్టారు, అలాగే పెట్టారు. షిరిడీలో ఎలాగైతే వాళ్ళ ఫోటోలు అవి ఉన్నాయో, అది సాయి సంస్థానం ఏర్పడడానికి వాళ్ళ ఫోటోలు ఎలాగున్నాయో అలాగే ఏర్పడ్డారు. స్వామివారి పలవింపు సేవ కోసమని సాయిబాబా వారిని ఎలా పండబెట్టారో చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను కూడా ఇన్నేళ్ళ నుంచి చూడలేదండి. నిన్న వెళ్ళాను నేను, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇది స్వామివారి ద్వారకామాయి అండి. మనం అక్కడ దగ్గరలో వెళ్తే అయిపోతుంది. మనకు నీట్గా ఫౌంటైన్ ఉంది, చావిడి అండి ఇది. అక్కడ ఫౌంటైన్ ఉంది, గౌతమ్ బుద్ధ పెట్టి. మనకు షిరిడీలో కూడా అలాగా ఫౌంటైన్ ఉందండి. కృష్ణుని విగ్రహం ఉంది అక్కడ. స్వామివారి షిరిడి సాయిబాబాది వేప చెట్టు ఉంటుంది కదా, అక్కడ ఆ వేప చెట్టు దగ్గరలోనే ఫౌంటైన్ ఉండి మనకు అది వనంలాగా కొంచెం మంచి గార్డెన్ సీనరీ ఉంటుందండి. సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. చాలా అంటే చాలా బాగుంది. మీకు వీలైతే ఒక్కసారి వెళ్ళి చూసి రండి, ఓకేనా అండి. ఇదంతా ఆలయం టెంపుల్ యొక్క ఫ్రంట్ భాగము. మనకు అక్కడ కూడా మనకు అలాగే ఉంటుందండి స్వామివారిది. షిరిడి వాళ్ళది ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అని ఇలాగే మనకు మత్స్యావతారం ఉంటుంది. మనం అక్కడ జాగ్రత్తగా ఒక 1 వీక్ అలా ఉండి సాయి సంస్థానం కనుక చూసామనుకోండి, ఎగ్జాక్ట్గా కనపడుతుంది. నాగులు అయితే లేవండి షిరిడిలో, ఇక్కడ ఉన్నాయి. అక్కడ కనపడుతుంది కదండి. ఆ సీనరీస్ కానీ ఏవైనా కానీ అలాగే ఉన్నాయండి. సేమ్ చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ ద్వారకామాయి, ఇది ద్వారకామాయి అండి. గురువారం రోజు తూర్పు దిక్కున కూర్చొని స్వామివారికి దునిలో వేసి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అని అంటారు స్వామివారు. అలాగే ఉందండి. ఎక్కడెక్కడైతే గూళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మనకు చిత్రపటాలు ఉన్నాయో సేమ్ అలాగే ఉందండి. నాకు నిజంగా అంటే షిరిడి వెళ్ళిన ఫీలింగే కలిగింది. మనం అక్కడ ఎవరైనా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. 100 to 100 మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ జస్ట్ ఒక 60 to 70% ఆ ఫీల్ వస్తుందండి మనకు, డెఫినెట్గా వస్తుంది. అందులో సాయిబాబా వారి జీవిత చరిత్ర బుక్స్ ఉన్నాయండి. మనం తీసుకొని ఎంతసేపు అయినా అక్కడ కూర్చొని చదువుకొని లేచి రావచ్చు. ఇది స్వామివారిది దుని ప్లేస్ అండి. మనకి ఇక్కడ షిరిడీలో కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఒక షాడో లాగా కనపడుతుంది, వీళ్ళు క్రియేట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇది స్వామివారి దుని బర్నింగ్లోనే ఉందండి, క్లోజ్ అయితే లేదు, బర్నింగ్లోనే ఉంది, చిన్నగా ఉంది. మీరు అక్కడ షిరిడీలో చూసారా, బాబావారి ద్వారకామాయిలో ఇలా ఉంటుంది కదా, అలాగే స్వామివారి పాదుకలు, మనకు అక్కడ స్వామివారి ఫోటో, తర్వాత అదేమంటారు, మనం ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు మనకు అక్కడ విభూతి ప్యాకెట్ ప్రసాదంగా ఇస్తారండి. అది అలాగా మనకు అక్కడ కూడా అలాగే ఇస్తారు. ద్వారకామాయిలో కూడా విభూతి పొట్లాలు ఇస్తూ ఉంటారు. ఇది స్వామివారి ప్రసాదాలయ్యి. స్వామివారికి ప్రతి గురువారం ఇక్కడ భోజనాలు ఉంటాయంటండి అని చెప్పారు. అక్కడ చాలామంది వస్తారు అని కూడా చెప్పారు. వీలైతే మీరు కూడా నంద్యాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బాబావారిని దర్శించుకొని